అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 3వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తు బహుమానాలు ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు ఆనందంగా సాగున, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో అదనపు పనిభారం తగ్గుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున, అదేవిధంగా వ్యాపారం ఆనందంగా సాగున, సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందిన, దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడును. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలో పెరిగిన, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన, కుటుంబ వ్యవహారంలో నిర్ణీత నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున, శుభకాలం అనే చెప్పవచ్చు. మనోధైర్యంతో విజయాలను సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగును. అనారోగ్య సమస్యలు తొలగును. ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. జ్ఞానోదయం ఏర్పడుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సిరి సంపదలు పెరిగిన, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. గొప్ప ఫలితాలను సాధిస్తారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఊరటను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీ యొక్క ప్రతిభతో తోటివారి సహకారం లభిస్తుంది. ఆవేశపడకుండా నిలకడగా ముందుకు సాగుతారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. ఆచితూచి ముందుకు సాగుతారు.
సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడడం, అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని చేయనీయవద్దు. ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో కీర్తిని గడిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అవగాహన లోపం లేకుండా ముందుకు సాగుతారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.